హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కెనడా డైరీస్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? చాలా డేస్ అవుతుంది నేను లాంగ్ వీడియో పోస్ట్ చేయక. ఈ వీడియో ఏంటో థంబ్నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది కదా. నేను ఇండియా వచ్చేస్తున్నా. నేను వెళ్ళి 6 months అయింది. మళ్ళీ ఎందుకు ఇంత సడన్గా ఇండియా వస్తున్నా అనేది నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కొందరికి తెలిసే ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళ కోసం నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. నేను స్టార్ట్ అయ్యే 3 days బిఫోర్ అలా ప్యాకింగ్ స్టార్ట్ చేసా. ఈసారి ఏం గిఫ్ట్స్, చాక్లెట్స్ ఇంకేం తీసుకెళ్ళట్లేదు. కిరణ్కి కుకింగ్ రాదు, సో నేను కొన్ని వంటలు చేసి వచ్చా తన కోసం. ఒక 3 to 4 daysకి సరిపడా అలా బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, దోశ బ్యాటర్, ఇంకా టమాటో చట్నీ అవన్నీ చేసి వచ్చా. అట్లీస్ట్ 3-4 daysకి సరిపోతుంది అని. ఆ తర్వాత నా ఫ్రెండ్, నా కజిన్ ఇస్తా అన్నారు. నా లైఫ్లోనే ఇది సోలో ట్రిప్. ఫస్ట్ టైం ఎవరి హెల్ప్ లేకుండా నేను ఒక్కటే ట్రావెల్ చేస్తున్నా అలోన్గా. ఇట్స్ అన్ అడ్వెంచర్ ఫర్ మీ. ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్కడికి ఒక్కటే వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్యామిలీతోనే వెళ్తుంటా, లేదా కాలేజ్కి వెళ్ళాలంటే ఫ్రెండ్స్తో అలా వెళ్తుంటాం కదా. నా సోలో ట్రిప్ విషయానికి వస్తే ఎక్సైటింగ్ అండ్ భయంగా ఉండే. ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము ఒక 3 hours ఎర్లీగా. క్యాబ్ డ్రైవర్ చాలా బాగా మాట్లాడుతూ మాకు టైంపాస్ చేశాడు. ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాక నా చెక్-ఇన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత కిరణ్ ఇంటికి వెళ్ళిపోయాడు. ఎక్కడ ఏ టెన్షన్ ఉండదు. ఆ చెక్-ఇన్స్ దగ్గరికి వచ్చేసరికి ఎక్కడ లేని టెన్షన్ అంతా వచ్చేస్తుంది. యాజ్ యూజువల్ ఖతార్ ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నా. మాంట్రియాల్ నుంచి నైట్ 9:30కి స్టార్ట్ అవుతుంది. మీకు తెలిసిందేగా, 1 stop అది దోహా అని. దోహాలో ఒక 2.5 hours లేఓవర్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ దోహా టు హైదరాబాద్ ఉంది. ఎప్పుడు దోహా ఎయిర్పోర్ట్, మాంట్రియాల్ ఎయిర్పోర్ట్ చూపించి మీకు చాలా బోర్ కొట్టిస్తున్నా అని ఈసారి ఏం చూపించట్లేదు ఎయిర్పోర్ట్ అదంతా. మాంట్రియాల్ నుంచి దోహాకి 11.5 hours జర్నీ నాది. ఇంకా ఇప్పుడు బోర్డింగ్ స్టార్ట్ అయింది. నిద్ర అదంతా సరిగ్గా ఏం లేదు. కాంప్లిమెంటరీ వైఫై ఇచ్చారు. వీడియో కాల్స్ అండ్ మెసేజెస్తో కొంచెం టైంపాస్ చేసా. యాజ్ యూజువల్ ఫ్లైట్ ఫుడ్ నేను అవాయిడ్ చేస్తాను, మీకు తెలిసిందే. ఈసారి కొంచెం టేస్ట్ చేసాలండి. ఇంకా ఈ ఫ్లైట్లో వచ్చి నేను విండో సీట్ బుక్ చేసుకున్నా. సో నేను ఇక్కడ వీడియోస్ అన్నీ బాగా తీయొచ్చు అండ్ పడుకుంటే విండోకి అలా హెడ్కి పెట్టుకొని పడుకోవచ్చు కదా అన్నట్టు అలా బుక్ చేసుకున్న విండో సీట్. ఇక్కడ విండో సీట్ నుంచి అంతా వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా టీవీలో కొంచెం గేమ్స్ ఆడుతూ కొన్ని మూవీస్ చూస్తూ అలా టైంపాస్ చేసా. మూవీస్ అయితే ఫ్యామిలీ స్టార్ ఒకటి, బలగము, ఇలాంటి ఒక 2-3 మూవీస్ కొత్తగా పెట్టినారు. అప్పుడేమో ఓల్డ్ మూవీస్ ఉండే, ఇప్పుడు కొంచెం న్యూ మూవీస్ వచ్చినాయి. వాటితో అలా టైంపాస్ చేస్తున్నా. ఇక్కడ బలగం ఉంది, ఫ్యామిలీ స్టార్ ఉంది, విమానం ఉంది. ఇందులో నేను ఫ్యామిలీ స్టార్ చూస్ చేసుకున్నా. ఫ్యామిలీ స్టార్ అంతా కంప్లీట్ అయ్యే వరకు చూస్తూ కూర్చున్నా. ఇంకా చెప్పాలంటే ఈ ఫ్లైట్లో నాకు బోరే అనిపించింది. ఫుల్ కాళ్ళు నొప్పులు వచ్చిన 11 hours జర్నీ కదా. అప్పటికి నేను వాక్ చేస్తూ ఉన్నా కాసేపు. ఇంకా యాజ్ యూజువల్ ఫుడ్ నేను అవాయిడ్ చేస్తా. ఇక్కడ మళ్ళీ చపాతీస్ తెచ్చుకున్నా, అదే తిన్నా. ఇంకా ఫ్లైట్ అవన్నీ చూస్తూ కూర్చున్న స్క్రీన్లో. ఈసారి మీల్లో వడ వచ్చింది. వడ కూడా నేను అంత తినలే, జస్ట్ టేస్ట్ చేసా. కొంచెం బాగానే అనిపించింది, బట్ తినాలనిపించలేదు. లెవెన్ hours జర్నీ తర్వాత ఫ్లైట్ దోహాలో ల్యాండ్ అయింది. ఎయిర్పోర్ట్లో వాక్ చేస్తున్నా. మాంట్రియాల్ టు దోహా నాకు ఎవరు మన వాళ్ళు కనిపించలేదు. దోహా ఎయిర్పోర్ట్లో ఒక అమ్మాయి కలిసింది. చాలా బాగా మాట్లాడింది తను. మన తెలుగు అమ్మాయే తను. తనది ఫ్లైట్ ఏదో డిలే అయింది, USA నుంచి వస్తుందంట తను. ఇంకా దోహా నుంచి 4 hours జర్నీ కదా. 4 hours అయితే ఫాస్ట్గా అస్సలు అయిపోదు. నేను ఇంకా వీడియో ఎడిట్ చేస్తూ అలా టైంపాస్ చేసుకుంటూ కూర్చున్నా. కొద్దిసేపు నిద్రపోయా. నా ఈ సోలో ట్రిప్ అంతా ఏం భయం అనిపించలేదు. స్టార్టింగ్లో కొంచెం టెన్షన్ ఉంది. దోహా టు హైదరాబాద్ ఫ్లైట్లో హిందూ మీల్ పెట్టుకున్నా. సో వాళ్ళు ఫ్లేవర్డ్ రైస్ విత్ పన్నీర్ కర్రీ ఇచ్చారు. ఇంకా కొంచెం ఫ్రూట్స్ అలా తిన్నా. ఇంకా దోహా టు హైదరాబాద్ ఫ్లైట్లో వైఫై లేదు. కొంచెం బోర్ కొట్టింది ఈ ఫ్లైట్లో నాకు. ఇంకోసేపు పడుకున్నా.
ఇంకా మా డాడీ మమ్మీ అత్తమ్మ వాళ్ళు కాల్ చేస్తూ ఉండే ఇంకా ఎంత టైం ఉంది రీచ్ అవ్వడానికి అని కాల్ చేస్తూ ఉన్నారు. అంత లాంగ్ జర్నీ తర్వాత మన డెస్టినేషన్ 1 మినిట్ అన్నప్పుడు ఆ హ్యాపీనెస్ అసలు వేరే లెవెల్ ఉంటుంది. ఫైనల్లీ హైదరాబాద్లో ల్యాండ్ అయ్యా. బ్యాగేజ్ దగ్గర చాలా టైం పట్టింది నాకు. మాంట్రియల్ ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్ దగ్గర బెల్ట్ మీద లగేజ్ కిరణ్ అంతా పెట్టాడు. ఇక్కడ నాకు 23 kgs మోయడం చాలా కష్టమైంది. అక్కడ ఉన్న ఒక అంకుల్ చూసి నేను పెట్టలేకపోతున్నాను అర్థం చేసుకొని నా దగ్గరికి వచ్చి ట్రాలీలో నా లగేజ్ పెట్టాడు. ఇలా ఎవరైనా హెల్ప్ చేస్తే నాకు చాలా అప్రిషియేట్ చేయాలనిపిస్తుందండి ఎవరైనా. ఇంకా నాకు పిక్ చేసుకోవడానికి అక్క ఇంకా బావ వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత అత్తమ్మ మామయ్య షారవ్ గేట్ దగ్గరికి వచ్చిండే. షారవ్ బొకేతో ఇలా క్యూట్గా నన్ను వెల్కమ్ చేశాడు. ఆఫ్టర్నూన్ మా మమ్మీ డాడీ వచ్చిండే. నెక్స్ట్ ఇంకా మా తమ్ముడు వచ్చాడు నన్ను చూడడానికి. అందరూ వచ్చారు నేను వచ్చినా అని. బట్ అందరివి వీడియోస్ షూట్ చేయలేకపోయా. నా ఛానల్కి ఫస్ట్ టైం చూస్తుంటే వేరే వీడియోస్ కూడా ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.